వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ పార్ట్. సీత మాట్లాడుతూ ఉంటే పృథ్వీ చిరాగ్గా చూశాడు. సీత కూడా అంతే చిరాగ్గా చూసి సైలెంట్గా ఉంది సీత. కానీ ఆమె గుండె అదుపు తప్పడం మొదలయ్యింది. నిమిషానికి ఒకసారి విరాజ్ వైపు చూడమని తన మనసు పోరు పెడుతుంది. కానీ ఎక్కడ, ఒకవేళ చూస్తే ఏమనుకుంటాడో అయినా తనకు అర్థం కావడం లేదు. దాదాపు వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసి చాలాసేపు అయినా కూడా ఒక్కసారి కూడా విరాజ్ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. అతడి గొంతు వినాలని, అతడిని తాకాలని, అతనితో మాట్లాడాలని ఇలా ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు ఆమె మైండ్ని తొలిచేస్తున్నాయి. ప్రతి ఒక్క క్షణం ఆమె ఆలోచనల నుంచి బయటికి వచ్చి తనే మాట్లాడించాలి అనుకుంటూ ధైర్యం చేసి విరాజ్ వైపు చూసింది. ఎక్స్క్యూజ్ మీ అని తడబడుతున్న గొంతుతో పలకరించింది విరాజ్ని. అతడు ఆమె వైపు ఒకసారి చూశాడు, కానీ ఏం మాట్లాడలేదు. సీత అక్కడే ఉన్న రైలు పట్టాలకు వేసి తన తలను గట్టిగా కొట్టుకుందాం అన్నంత కోపం, చిరాకు, విసుగు అన్నీ వచ్చేశాయి. అతడి మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ తెలియడం లేదు. 7 సంవత్సరాల వయసులో చూసిన నేనే నిన్ను గుర్తుపట్టాను. అలాంటిది నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నిజంగానే మర్చిపోయావా? లేదు, అవకాశమే లేదు అని మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా పిలిచింది. ఏంటి అన్నట్టు పృథ్వీ, ఇప్పుడు వాడినెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగాడు పృథ్వీ. సీత చిరాగ్గా పృథ్వీ వైపు చూసి, వీడొకడు నా ప్రాణానికి ఎక్కడి నుంచి దాపరించాడు, పీక్కు తింటున్నాడు వచ్చినప్పటి నుంచి అని తిట్టుకుంది. అప్పుడే మధు, ఏదైనా కావాలా సీత? ఎందుకు విరాజ్ని పిలుస్తున్నావు అనేసరికి, ఏం లేదు, నా బ్యాగ్ పైన పెడతారేమో అని. నాకు పైన అందదు కదా, నిన్ను అడగాలంటే నువ్వు అమ్మాయివే, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆయన్ను హెల్ప్ అడిగాను అని ఇబ్బందిగా చెప్పింది. అప్పుడే పృథ్వీ ఆమె పక్కన సీట్లో ఉన్న బ్యాగ్ని ఒక గుంజు గుంజి కుర్చీ పైకి విసిరేశాడు. సీత కోపంగా చూసింది. పృథ్వీ అదేం పట్టనట్టు పొగరుగా చూశాడు. ఇద్దరూ కోపంగా చూసుకుంటూ మొదట సీతే స్టార్ట్ చేసింది గొడవ. కొంచెమైనా సెన్స్ ఉండాలి, పక్కన వాళ్ళు వస్తువుల్ని అడగకుండా టచ్ చేయకూడదు అని. అలాగే ఇలా విసిరేయడం, డబ్బున్న వాళ్ళు కదా, ఎంతైనా అన్నీ ఈజీనే, అలా పడేస్తారు అని తను తిడుతూ ఉంటే మన పృథ్వీ కూడా ఏం తక్కువ తగ్గకుండా, ఓయ్ కొండముచ్చు, తొక్కలో 4 జతలు బట్టలు పెట్టుకొచ్చి ఏదో పెద్ద, అందులో బంగారం వజ్రాలు ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు అని అంటూ లేచి మీదికి వెళ్ళిపోయాడు. కానీ మధు అతడు చెయ్యి పట్టి ఆపేస్తూ, పృథ్వీ తను చిన్నపిల్ల, తనతో నీకు ఆర్గ్యూ ఏంటి అని అంది. పృథ్వీ అర్థం కానట్టు మొహం పెట్టి, తను చిన్నపిల్ల చూసావా, చూడటానికి చిన్నపిల్ల అని అనుకొని దాన్ని నెత్తన పెట్టుకున్నావో అది ఆడేసుకుంటుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది అని పృథ్వీ గట్టిగా అరిచి చెప్తుంటే, అవును మధు గారు, వదలండి, ఈరోజు అతను నేను తేలిపోవాలి. అయినా ఏంటండి మీరెవరో నేనెవరో, నా సీట్ ఎక్కడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే మధు గారు వచ్చి హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఉండడం మీకు ఇబ్బందిగా ఉంది, అది చెప్పకుండా ఇలా డొంక తిరుడుగా తిట్టడం ఎందుకు అని మొహానే అనేసింది. అందరూ ఒక క్షణం షాక్ అయ్యి అలాగే ఉండిపోయారు. విరాజ్ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేదు. అతడిలో సీతకు కోపం పెరిగిపోయింది. ఈ మానవుడిలో కొంచెం కూడా చలనం లేదు. అసలు నేను చిన్నప్పుడు చూసిన నా కన్నయ్యేనా ఇక్కడ ఉంది? అసలు నవ్వనేదే లేదు, కోపం లేదు, లేదా ఎందుకు వచ్చానో అని అడగడమూ లేదు.
నేను గుర్తులేనా? ఇలా సవాలక్ష ఆలోచనలు. ఆ ఆలోచనలతోనే పిచ్చి లేచి పృథ్వీతో గొడవకు దిగింది. లేదంటే మన పాపకు అంత ధైర్యం లేదు అక్కడ. పృథ్వీ కూడా ఎవరితో అంతగా గొడవ పడలేదు. చిన్నప్పటి నుంచి సింగిల్ చైల్డ్ కదా. అతడు తన పేరెంట్స్. కానీ ఈ పిల్ల ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. చీటికి మాటికి మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి ఆ పిల్లతో గొడవ పడుతున్నాడు, తిడుతున్నాడు. దాంతో మధుకి, శిరీషకి, కుమార్కి ఆశ్చర్యంగా పృథ్వీ వైపు చూస్తున్నారు. మధు కొంచెం గట్టిగా, పృథ్వీ కూర్చో, నువ్వు తనని చూస్తూనే అర్థమవుతుంది కదా, చిన్న పిల్ల అని. ఏజ్లో మనకన్నా చిన్నది అనుకుంటా. అందుకని తనతో అలా గొడవ పడకు, బాధపడుతుంది అని మధు సీత చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్పింది. కానీ ఎందుకో ఈసారి సీత మధు భుజం మీద తల వాల్చి, నిజంగా మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నేను అతన్ని కావాలని తిట్టడం లేదు. ఆయన నన్ను తిడుతున్నాడు అని ఏడుస్తూ, కొంచెం వెక్కిళ్ళు పెడుతూ మధు వైపు చూడకుండా కిందికి చూస్తూ చెప్పింది. నిజం చెప్పాలంటే సీతకి నిజంగానే చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే తన ఎదురుగా ఉన్న తన కన్నయ్యే ఉన్నా మాట్లాడలేదు. అది గుర్తు రాగానే ఏడుపు ఆగడం లేదు. కొద్దిసేపు అలాగే ఉంది. ఆ తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ దాదాపు 1 గంట తర్వాత టీసీ వచ్చి టికెట్ అడిగేసరికి అందరూ టికెట్స్ ఇస్తూ ఉండగా అప్పుడే సీత టికెట్ కూడా చూశారు. ఆయన అందులో డీటెయిల్స్ వేరుగా ఉండడంతో ఆయన అడిగేసరికి అదే తన బాబాయిది అని చెప్పి అబద్ధం చెప్పింది. అప్పుడు కూడా కొంచెం కంగారు పడింది. కానీ ఎవరూ ఆమెను ఏమీ అనలేదు. టీసీ కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఫుడ్ రావడంతో అందరూ తినేశారు. ఆ తర్వాత సీతకి వాష్రూమ్కి వెళ్ళాలి అనిపించి మధుని తోడు రమ్మని అడగాలి అనుకుంది. కానీ ఎందుకో భయం వేసింది. ఒకవేళ ఎందుకులే తనని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ ఆ పొగరుబోతు పృథ్వీ నా గర్ల్ఫ్రెండ్నే నీకు కావాల్సి వచ్చిందా, నీకు తోడుగా తీసుకెళ్ళడానికి అని అంటారేమో. పైగా మధు బట్టలు, మధుని చూస్తేనే తెలుస్తుంది బాగా డబ్బున్న వాళ్ళ కూతురు అని. ఇక తను వేసుకున్న నార్మల్ చుడీదార్ దాంట్లోనే తెలిసిపోతుంది. అందుకనే పృథ్వీ అంతగా ఆమెను దూరం పెట్టాలి అని చూస్తున్నాడేమో అనిపించింది ఆ క్షణం. ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అది విరక్తితో నవ్విందో తెలీదు, వైరాగ్యంతో నవ్విందో తెలీదు. అలాంటి నవ్వు నవ్వి మెల్లగా లేచి వాష్రూమ్ వైపు వెళుతున్న తనను చెయ్యి పట్టి ఆపింది మధు. వెళుతున్నదల్లా సీత వెనక్కి తిరిగి చూసింది. మధు ఎక్కడికి సీత అని అడిగేసరికి అది వాష్రూమ్కి వెళ్తున్నా అని ఇబ్బందిగా చెప్పింది. మధు సరే పద, నీకు తోడుగా నేను వస్తాను సీత అని అంది. సీత అయ్యో పర్లేదండి అని అనేటప్పుడు పక్కనే ఉన్న పృథ్వీ, మధు ఇప్పుడు నువ్వు వెళ్ళటం అవసరం లేదు, నోరు మూసుకొని కూర్చో, నాకు హెడేక్గా ఉంది, నీ దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి కదా, తీసి ఇవ్వు అని అంటూ చిరాగ్గా మొహం పెట్టాడు. దాంతో సీత పర్లేదు మధు గారు అని అతనితో ఈసారి వాదించే ఓపిక లేక వెళ్ళిపోయింది. పృథ్వీ కొంచెం డిసప్పాయింట్గా మొహం పెట్టి, ఏంటి తను నాతో గొడవ పడ్డం లేదు అని అడిగాడు కొంచెం గట్టిగా. మధు అర్థం కానట్టు చూసింది. పృథ్వీ చిరాగ్గా మొహం పెట్టి, ఏం లేదు పో, అని టాబ్లెట్ ఇవ్వు ముందు అని కవర్ చేశాడు. మధు వీణ్ణి ఎలా ఎగుతావే లైఫ్ లాంగ్ అని తన మీద తనే జాలిపడుతూ ఒక నిట్టూర్పు విడిచి అతడికి టాబ్లెట్స్ ఇవ్వడంలో బిజీగా ఉంది మధు. ఇక ఇక్కడ మన సీత పాప వాష్రూమ్ దాకా పాపం భయపడుతూనే వెళ్ళింది. అప్పటికే టైం చాలా అవ్వడంతో అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎక్కువ లైటింగ్ ఏమీ లేదు, చీకటిగానే ఉంది. కానీ మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. అప్పుడు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిన తనకు అక్కడ డోర్ దగ్గర ఇద్దరు స్మోక్ చేస్తూ ఉన్నారు. దాంతో సీతకు ఇంకా భయం ఎక్కువైపోయింది. ఆ క్షణం త్వరగా వాష్రూమ్లోకి వెళ్ళబోయిన తనను
వాళ్ళల్లో ఒకడు సీతను పైనుంచి కింద దాకా చూసి, హే పోరి, నీ సైజ్ ఎంత అని అడిగాడు. ఒక్క క్షణం సీత భయపడిపోతూ పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి దూరిపోయి డోర్ వేసుకుంది భయంతో సీత. బయట ఉన్నవాడు వాడి ఫ్రెండ్కి హైఫై కొట్టి, అరే పిల్ల మస్తుగుంది, ఇంకా పెళ్ళి కూడా అయినట్టు లేదు, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోరు కాబట్టి కొంచెం టేస్ట్ చేద్దాం అని ఇద్దరు బయట నుంచి మాట్లాడుకుంటూ ఉంటే సీత లోపల భయపడిపోతూ ఊపిరి ఉగ్గపట్టుకొని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేశాయి. సీత, నిజంగా నీకు బుద్ధి లేదే, నీకు మధుగారు తోడుగా వస్తాను అన్నారు, అన్నప్పుడు రానివ్వకుండా ఇప్పుడు చూడు ఎంత దాకా తెచ్చుకున్నావో, నిజంగా పిచ్చిదానివి సీత నువ్వు, వాళ్ళు చూడు నిన్ను ఎలా చూస్తున్నారో. కంపరంగా అనిపిస్తుంది వాళ్ళ చూపులు. అయినా నా కన్నయ్య దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటాను అని నేను అనుకున్నా, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, అడుగడుగున ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలను అని భయపడిపోతున్న తనకు బయట ఏదో పెద్ద చప్పుడు అయినట్టు వినిపించింది. ఉలిక్కి పడింది సీత. ఆ చప్పుడుకు ఒక్క క్షణం బయట ఏం జరిగిందో తెలీదు. అందుకే టెన్షన్ పడిపోతూ ఏవో సౌండ్స్ వస్తుంటే టెన్షన్గా భయంగా చూడటానికి డోర్ లాక్లో నుంచి వంగి చూసింది. అక్కడ ఎవరో వాడిని జుట్టు పట్టుకొని చంపలకే వేసి కొడుతున్నాడు. వాడు వదిలేయమని కాళ్ళు పట్టుకున్నా వినకుండా కొడుతున్నాడు. కానీ ఎవరు కొడుతున్నారో ఆ వ్యక్తి మాత్రం మొహం కనిపించడం లేదు. సీతకి ఒక్క క్షణం అంతవరకు పడిన బాధ, భయం, నరకం అన్నీ ఒక్క క్షణంలో వెంట్రుకలా ఎగిరిపోయాయి. ఆ తర్వాత మెల్లగా కొద్దిసేపటికి ఆమె ఫేస్ వాష్ చేసుకొని సౌండ్స్ అన్నీ ఆగిపోయేసరికి మెల్లగా మొహం బయటికి పెట్టి చూసింది. ఎదురుగా ఎవరూ కనిపించకపోయేసరికి ఊపిరి భారంగా పీల్చుకుంటూ అమ్మయ్య వెళ్ళిపోయారు అనుకుంటా అని బయటికి వచ్చిన తనకు ఒక్కసారిగా ఒక్క ఉదుటున ఎవరో తనని గుద్దుకోవడంతో ఆమె అడుగు తడబడి పక్కకు పడబోయింది. కానీ ఆమెను పడనివ్వకుండా ఆమె నడుంపై చెయ్యి వేసి ఎవరో గట్టిగా గుండెలకు హత్తుకుని మరీ లాగి పట్టుకున్నారు. ఉవ్వెత్తున ఎగిసిన గుండె చప్పుడికి అర్థమైపోయింది అక్కడ ఉన్నది తన కన్నయ్య అని. అతడి చూపు తాకితే చాలు ఆమెలో చలనం వస్తుంది, అతని శ్వాస ఆమెకు ఊపిరి పోస్తుంది. అలాంటిది అతడి స్పర్శ ఆమెలో 1000 కోరికలను 1000 ఆశలను పుట్టిస్తుంది. అలా ఇష్టంగా ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత దొరికిన మొట్టమొదటి కౌగిలి, తన భర్త కౌగిలి. ఇష్టంగా గట్టిగా హత్తుకుంది. మొహం చూడకుండానే అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అంతా చీకటైపోయింది. ఎందుకంటే ట్రైన్ అప్పుడు ఒక బ్రిడ్జి మీదుగా వెళ్తుంది, దాంతో అది ఒక టనల్ కావడం వల్ల అంతా చీకటిగా అయిపోయింది. ఒక్క క్షణం ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆ టనల్ నుంచి బయటికి వచ్చిన ట్రైన్ ఆమె ఎదురుగా. అతడు లేడు. రెండూ ఒకటేసారి జరిగిపోయాయి. ఒక్క క్షణం ఊహించలేదు. అంటే ఆ కౌగిలి అబద్ధమా? స్పర్శ ఈ చేతులతో తాకాను, నేను నిజంగా పట్టుకున్నాను, అతని మొహం చూడకపోయినా గుర్తుపట్టగలను అని చుట్టూ చూసిన తనకు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో సీత మొగుడి మీద మరీ బెంగ ఎక్కువైపోతున్నట్టుంది, కొంచెం తగ్గించుకో, మరీ అతి ప్రేమ పెంచుకున్నావనుకో ఎక్కువ బాధపడతావు, అసలే అన్నయ్యకు మాట ఇచ్చావు, పైగా అక్కడ నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మను చంపేస్తాడు నాన్న అని అనుకుంటూ నా కన్నయ్య ఆ రోజు నా మెడలో 3 ముళ్ళు ఎందుకు వేశాడో, ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఇలా 1000 ఆలోచనలు, 1,00,000 ప్రశ్నలు వీటి మధ్య కొట్టుమిట్టాడుతూ వచ్చి తన సీట్లో కూర్చొని అలాగే నిద్రపోయింది సీత. నిద్రపోతూ ఉన్నా కూడా ఎదురుగా ఉన్న విరాజ్ని చూస్తూనే ఉంది. అతడు 1-2 మాటలు తప్ప, తన ఫ్రెండ్స్తో మాట్లాడడమే తప్ప
ఎవరితో మాట్లాడటం లేదు. అంతా సైలెంట్గా ఉన్నాడు. ఎవరో అమ్మాయి ట్రైన్లో చాలాసేపటి నుంచి అతడికి లైన్ వేసి ఆఖరికి అలసిపోయి ఆమెకు కూడా విరక్తి వచ్చి వదిలేసిన అతడు మాత్రం చూపు మారలేదు. ఆ చూపులో ఏదో వింత భావం. ఎంత వెతికినా ఎంత వెలికి తీయాలి అనుకున్నా అర్థం కావాలి కదా. దాంతో బుర్ర గొక్కుంటూ నిద్రలోకి జారుకుంది సీత. అలా దాదాపు మరుసటి రోజు ఉదయం 7 గంటలు అవుతూ ఉండగా అప్పుడు సీతను నిద్ర లేపింది మధు. సీత ఒక్కసారిగా మధు లేపేసరికి హా నాన్న అని భయపడిపోతూ రోజు ఉదయాన్నే లేచి తన నాన్నకు కనిపించకుండా తాలిబొట్టు సరిచేసుకోవడం తనకు అలవాటు కాబట్టి మెడ దగ్గరకు వెళ్ళిన చేయి ఒక్క క్షణం ఎదురుగా అప్పటికే ఫ్రెష్ అయి కూర్చొని ఉన్న విరాజ్ని చూసి తేరుకొని షాక్లో ఉండిపోయింది సీత. ఎందుకో తెలియదు, ఉన్నట్టుండి విరాజ్కు ఎందుకో కోపం వచ్చింది. తెలియదు. అతడి చేతిలో వాటర్ బాటిల్ ఉంది. రోజు మార్నింగ్ వాటర్ తాగుతాడు. ఆ వాటర్ బాటిల్ కోపంగా నేలకు విసిరి కొట్టాడు. ఒక్క క్షణం అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమైంది అన్నట్టు విరాజ్ వైపు చూడగా కోపం కంట్రోల్ కాక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న విరాజ్ వెనక పృథ్వీ కూడా వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. ఇక్కడ సీత టెన్షన్ పడుతూ విరాజ్ అలా బాటిల్ విసిరేయడం, కోపంగా వెళ్ళిపోవడంతో అర్థం కాక అక్కడే ఉన్న మధు వైపు చూసి, మధు గారు ఎందుకు, ఏమైంది ఆయనకు, ఆ బాటిల్ని అలా ఎందుకు విసిరేశారు అని అడిగేసరికి మధు కొంచెం డల్గా ఫేస్ పెట్టి, ఏం లేదురా, ఎందుకో వాడు అప్పుడప్పుడు అలా కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపంలో ఏం చేస్తాడో వాడికే తెలీదు. వాడు మాతో తప్ప ఎవరితో ఎక్కువగా కలవడు. అందువల్లే నిన్నటి నుంచి నువ్విక్కడున్నా వాడు నీతో మాట్లాడడం లేదు. వాడు కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడ్డు. పైగా ఏదో వాడికి గుర్తొచ్చినట్టుంది. ఆ కోపంలోనే విసిరేశాడు అంది. ఆ తర్వాత భయపడుకురా సీత అంది మధు. సీత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అప్పుడే మధు మాట్లాడుతూ, సీత ఇంకో 1 అవర్లో మనం స్టేషన్కి రీచ్ అవుతాం. ఇంతకీ ఇక్కడ ఎక్కడుంటావు? నీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరన్నావు కదా, ఊరు చూడాలి అన్నావు కదా, ఇక్కడ ఎక్కడైనా రూమ్స్ ముందే బుక్ చేసుకున్నావా అని అంది మధు. సీత కొంచెం ఆలోచించి లేదు అన్నట్టు తల ఊపుతూ, నాకు అలాంటివేమీ తెలియదు మధు గారు, నేను ఇప్పుడు వెళ్ళి రూమ్ చూసుకొని మాట్లాడాలి. హోటల్ ఎక్కడుంటుంది కూడా నాకేం తెలియదు అని అంది. దాంతో ఒక్క క్షణం మధు ఏదో ఆలోచించి శిరీషతో మరియు కుమార్తో మాట్లాడి, సరే సీత నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తా అని చెప్పి పృథ్వీ మరియు విరాజ్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది. ఏం మాట్లాడిందో తెలీదు, ఏం చెప్పిందో తెలీదు. వాళ్ళు కొద్దిసేపటి తర్వాత ముగ్గురు సీట్స్ దగ్గరికి వచ్చారు. అప్పుడు మధు సీత వైపు చూసి, సీత నీ లగేజ్ కూడా తీసుకో, నువ్వు కూడా మాతో పాటే రా. ఇక్కడ మేము ఒక వారం రోజులు ఉంటాము. ఈ వారం రోజులు నువ్వు మాతో పాటు ఉండు. పైగా మేముండే కాటేజ్ విరాజ్ వాళ్ళదే, చాలా పెద్దది. అక్కడ రూమ్స్ కూడా చాలానే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఉన్న రూమ్కి పెద్ద ప్రాబ్లం కూడా ఏమీ లేదు. ఒక్కదానివే వచ్చావు కదా, సేఫ్టీ ఉంటుందిరా, బయట అంత సేఫ్ కాదు అని మధు చెప్పేసరికి ఎందుకో విరాజ్ వైపు చూడాలని మనసు చెప్తుంటే పదే పదే చూడకే, ఒకవేళ అతడి మనసులో నిజంగా వేరే అమ్మాయి ఉంటే తట్టుకోలేవు సీత అని తన చిట్టి మనసుకు సర్ది చెప్పుకొని ప్రస్తుతానికి వాళ్ళతో వెళ్ళడం, ఆ తర్వాత నిజంగానే తన కన్నయ్య తన భర్త ఎవరినైనా ప్రేమిస్తున్నాడా, ఎవరినైనా పెళ్లి చేసుకోబోతున్నాడా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆమె ముందు ఉన్న ఒకే ఒక్క దారి అదే. కాబట్టి వస్తాను అని చెప్పింది. కానీ పృథ్వీ ఆమెను చీటికి మాటికి, సీతను నువ్వు మాతో పాటు రావద్దు, నేను మధుకు చెప్పాను, విరాజ్కు చెప్పాను, విరాజ్ సైలెంట్గా ఉన్నాడు అని మధు
నిన్ను తీసుకువస్తుంది. నాకు నువ్వు రావడం అస్సలు ఇష్టం లేదు అని పృథ్వీ మొహానే చెప్పేశాడు సీతకి. అయినా సీత అదేం పట్టించుకోకుండా నన్ను మధుగారు రమ్మని చెప్పారు. ఆవిడ రమ్మని చెప్తే నేను వస్తున్నాను. కాబట్టి ఆవిడ పొమ్మంటేనే పోతాను అని గట్టిగా చెప్పేసింది సీత కూడా. ఇక పృథ్వీ ఆమెతో మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు. మధు అన్నట్టుగానే ఒక గంటకు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగగానే ఒక్కొక్కరుగా అందరూ దిగడం మొదలుపెట్టారు. వీళ్ళు 6 మంది సీతతో కలిపి దిగారు. సీత కిందికి దిగానే చలికి వణికిపోవడం మొదలుపెట్టింది. చుట్టూ మంచుతో కప్పబడి ఉంది. సీత మనసులో, ఒసేయ్ నువ్వు సినిమాలో చూడ్డమే ఇలా మంచు ఇదంతా, కానీ ఇప్పుడు మొదటిసారి చూస్తున్నావు సీత, ఇలా చుట్టూ చలికి తెల్లగా బూజులా మంచు కురుస్తూ ఉంది. ఈ చలికి ఇక్కడే ఐస్లా బిగుసుకుపోయేలా ఉన్నావు అని అనుకుంటూ, ఒకవేళ నా కన్నయ్యకు నేనంటే ఇష్టం ఉంటే ఇంత చలిలో అతడి పక్కనే ఉన్నా నన్ను గట్టిగా కౌగిలించుకునేవాడు. నేనంటే ఇష్టం లేకనే కదా దూరంగా ఉన్నాడు అని ఆలోచించుకోవడంతోనే సరిపోతుంది తన ఆలోచనలు. మునిగిపోయిన సీత అదే సమయంలో ఎవరో తన తలపై కొట్టినట్టు అనిపించడంతో ఒక్కసారిగా తేరుకొని చూసిన తనకు అక్కడ పృథ్వీ కోపంగా, ఏంటి నిలబడి పట్టపగలు కళ్ళు కంటున్నావా? అయినా పట్టపగలు కాదు కానీ ఇప్పుడే ఉదయం అయ్యింది. ఇక్కడ చలికి అందరూ చచ్చిపోతుంటే నువ్వేంటి వచ్చినప్పటి నుంచి మా వాడిని అలా చూస్తున్నావు? అయినా ఇక్కడే కాదు, నువ్వు ఎప్పుడైతే వచ్చి సీట్లో కూర్చున్నావో ఆ మరుక్షణం నుంచి విరాజ్ని మాత్రమే చూస్తూనే ఉన్నావు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మా వాడు వేరే అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయితోనే ఉంటాడు. కాబట్టి ఏదైనా ఆశలు పెంచుకొని ఉంటే వదిలేసుకో పాప అని మొహానే చెప్పాడు. ఒక్క క్షణం సీత ఆ మాటను జీర్ణించుకోలేకపోయింది. తన గొంతులో మాట బయటికి రావడం లేదు. ఎవరైనా కదిలిస్తే ఏడ్చేయాలని అన్నంత కోపం, బాధ అన్నీ వచ్చేశాయి. తను అలా బాధపడుతూ ఉన్న అదే టైంకి సీతకి ఫోన్ వచ్చింది. ఎవరా అన్నట్టు ఫోన్ చూసుకున్న సీతకు స్క్రీన్పై తన అమ్మ ఫోన్. అదే మధు గారు. ఒక్క క్షణం అమ్మ కాల్ చేస్తుంది అని అంటూ పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి భయంగా అమ్మ అని అంది. అటువైపు ఉన్న ఆవిడ, సీత ఎలా ఉన్నావు అని అడిగింది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? అన్నయ్య నాన్న అని ఏదో అడగబోయింది. కానీ ఆవిడ, సీత నీ కన్నయ్య ఎలా ఉన్నాడు? నీ గురించి ఏమైనా చెప్పాడా? నువ్వు బాగున్నావా అని మనసుకు అనిపిస్తున్నా ఉండబట్టలేక అందుకే ఫోన్ చేశా సీత. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇప్పటికైనా చిన్నప్పటి నుంచి ఏడుస్తున్న కన్నీళ్ళు ఇప్పటికైనా ఆగిపోయాయా అని ఆవిడ అడిగేసరికి మా అని అంది. ఆవిడ కూడా బాధపడుతూ, సీత నువ్వు మొదటిసారి ధైర్యం చేసి ముందడుగు వేశావు. వెనక్కి వచ్చే ఆలోచన చెయ్యకు. అలాగని చెప్పి ఇక్కడికి రావద్దు అని నేను అనడం లేదు. వస్తే నీతో పాటు నీ రామయ్యను కూడా తీసుకురా. నీ కన్నీళ్లకు సమాధానం మీ నాన్నకు చూపించు. ఇంకో విషయం సీత, నువ్వు డీలా పడిపోయిన క్షణాన, నువ్వు అన్నీ కోల్పోయిన క్షణాన నువ్వు ఈ అమ్మ నీతో పాటు ఉందని మర్చిపోకు. ఒకవేళ అదే జరిగితే ఇంటికి వచ్చేయ్. ఆ తాళికి నీ బంధానికి ఎలాంటి వాల్యూ లేదు అనుకొని నాన్న చూపించిన సంబంధం చేసుకో సీత. అప్పుడైనా నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావని కొంచెం సంతోషపడతానే అని ఆవిడ అనేసరికి సీతమ్మా అని అంటూ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది కన్నీళ్లతో. ఆ తర్వాత ఆవిడ, సీత మాటిచ్చావు, తప్పకు. నువ్వు నీ భర్తను నీతో పాటు తీసుకురాకపోతే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మీ నాన్న మూర్ఖుడు. మీ నాన్న చేతిలో నీ చావు తప్పనిసరి. ఒక తల్లిగా నేను ఆ మాట చెప్పకూడదు, కానీ నీ భర్తతో వస్తే అతడే నీకు రక్షగా మారతాడు. లేదా ఏం తెలియనట్టు సైలెంట్గా వచ్చేసి అతన్ని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకో సీత. ఒక అమ్మగా
ఇంతకు మించి నీకు నేను ఏమీ చెప్పలేను. ఇక మీ అన్నయ్య అంటావా, వాడు కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. ఇది మీ జీవితం అని ఆవిడ ఏం మాట్లాడలేక కాల్ కట్ చేసింది. సీత ఫోన్ కట్ చేసింది. కానీ చాలాసేపు బాధపడుతూ అలాగే అక్కడే ఉంది. అప్పుడే మధు తన భుజంపై చెయ్యి వేసి, సీత రారా వెళ్దాం, అక్కడ కారు ఉంది కదా, మన కోసం వెయిట్ చేస్తున్నారు అనేసరికి ఏం మాట్లాడకుండా మధు వెనుక నడిచింది. కానీ మధు ఎందుకో సీత మొహంలో కనిపిస్తున్న బాధను చూసి, సీత ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. దాంతో సీత, నువ్వు నీ బాధను బయటికి చూపించకు అని మనసులోనే సీతకు తానే ధైర్యం చెప్పుకొని, ఏం లేదు మధు గారు, అమ్మ గుర్తొచ్చింది అని చెప్పి సైలెంట్ అయిపోయింది. మధు నవ్వుతూ, మొదటిసారి వచ్చావనుకుంటా కదా, అందుకనే కొంచెం బాధగా అనిపిస్తుంటుంది అనుకుంటూ ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చున్నారు. బ్యాక్ సీట్లో మధు, శిరీష మరియు సీత కూర్చున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ ఒకవైపు డ్రైవర్, ఇంకో పక్కన కుమార్ ఇద్దరు కూర్చొని ఉంటే సీత కొంచెం టెన్షన్గా, మధు గారు, మరి పృథ్వీ గారు, విరాజ్ గారు రాలేదేంటి అని అడిగింది. మధు నవ్వుతూ, ఏంటి మేడం, పృథ్వీతో గొడవ పడాలి అని మళ్ళీ అడుగుతున్నావా ఏంటి అనేసరికి సీత నవ్వుతూ, పృథ్వీ గారితో గొడవ పడుతూ ఉంటే చిన్నప్పుడు నేను మా అన్నయ్యతో గొడవ పడాలి, అల్లరి చేయాలి అనుకున్నా. ఆ టైంలో అది కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరినా కూడా చేసే వయసు కాదు, అలాంటి పొజిషన్లో కూడా మేము లేము. కానీ ఎందుకో నాకు తెలియకుండా పృథ్వీ గారితో మా అన్నయ్య అన్న ఫీలింగ్తో స్టార్టింగ్ నుంచే గొడవ పడుతున్నా అని నవ్వేసింది సీత. ఎందుకో సీత అలా స్వచ్ఛమైన మనసుతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించడం మొదలుపెట్టింది. వాళ్లకు విరాజ్ మరియు పృథ్వీ ఇద్దరు వేరే కారులో వస్తున్నారు. అదిగో బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ కారులో వాళ్ళు వస్తారులే. పైగా దారిలో వాళ్ళకు ఏదో పని ఉందంట. మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాము కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఎవరో ఫ్రెండ్స్ మాట్లాడాలి అన్నారు. దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనేసరికి సీత కొంచెం లోపల బాధపడినా బయటికి కనిపించనివ్వకుండా నవ్వుతూ మాట్లాడింది. ఆ తర్వాత అలా కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళారు. అది ఒక కాటేజ్. ఆ కాటేజ్కి ఎదురుగా ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఒక పెద్ద కొండ కాటేజ్కి ఎదురుగానే ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా అందంగా ఉంటుంది. అదే పనిగా విరాజ్ వాళ్ళ అమ్మ ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళటానికి, లేదా విరాజ్ పీస్ఫుల్గా ఉండాలి అని అతడి కోసం తీసుకుంది. ఆ కాటేజ్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ అంత ఇష్టంగా, కొడుకు కంటే ఆవిడకు అంత ఇష్టం అని మధు చెప్తూ ఉంటే సీత డల్ అయిపోయింది. అందుకే ఆవిడకు నేను నచ్చలేదు. అన్ని కోట్లు పెట్టి కొడుకుని చూసుకుంటున్న ఆవిడ నన్ను నా కన్నయ్యను కలవనిస్తుందా? లేదు. అయినా ఆశకు కూడా హద్దు ఉండాలి. కన్నయ్య వేరే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటే నేను తన ప్రేమను దూరం చేసి ఎలా నేను తనకు దగ్గర అవ్వగలను? నాకు తెలిసినంత వరకు తనకు నేను గుర్తులేను, ఇక రాను కూడా అర్థమైపోయింది. అందుకోసమని నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు తనకు నిజాన్ని చెప్పను అని డిసైడ్ అయ్యింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు తనతో గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని అపురూపంగా గుర్తుపెట్టుకుంటా అని మనసులో అనుకుంది. అలా అతడి ఆలోచనలతో మధు వెంట లోపలికి అడుగుపెట్టింది. ఏదో తన అత్తవారింట్లోకి కొత్తగా అడుగు పెడుతున్నట్టు కుడికాలు పెట్టింది తను. లోపలికి వెళ్ళి మొత్తం చూసిన తనకు మొత్తం చాలా అందంగా, తనకు నచ్చేలా చాలా అందంగా డిజైన్ చేసి ఉంది ప్రతి ఒక్క రూమ్ కూడా. అప్పుడే మధు సీతకి రూమ్ చూపించి, సీత ఫ్రెష్ అవ్వు, నేను నీకు ఫుడ్ ఆర్డర్ పెడతాను, అందరం కలిసి తిందాం అనేసరికి సీత ఇబ్బందిగా, మధు గారు చాలా థ్యాంక్స్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఇక్కడ ఉండటానికి రూమ్ కూడా ఇచ్చారు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయిని మీరు ఇంత దగ్గరగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మధు గారు అని చెప్పింది. మధు కొంచెం కోపంగా, సీత
నాకు నువ్వు ఒక మంచి సిస్టర్ లాగా, ఎందుకో తెలీదు చూడగానే చాలా నచ్చేసావు సీత. పైగా నాకన్నా వయసులో చిన్నదానిలా ఉన్నావు. నాకు అర్థమవుతుంది నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావని. పైగా నాకు తెలిసి నిన్ను చూస్తుంటే నువ్వు ఏదో నిస్సహాయత, ఏదో ఎవరికీ చెప్పుకోలేక ఏదో బాధపడుతున్నావని నీ మొహం చూస్తుంటే అర్థమవుతుంది. అందుకనే నేను నిన్ను ఏమీ అడగకుండా మాతో రమ్మని చెప్పా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే అది ఏ సమయంలో అయినా, ఎలాంటి విషయంలో అయినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను సీత అని మధు చెప్పి సీత భుజం తట్టి మధు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆ తరువాత మధు ఫ్రెష్ అయి వచ్చి అప్పటికే విరాజ్, పృథ్వీ రావడంతో వాళ్ళు కూడా ఫ్రెష్ అయి రావడంతో అందరూ కలిసి టిఫిన్ తెప్పించుకొని తినేశారు. ఆ తర్వాత ముందు రోజు అంతా ట్రావెలింగ్ చేశారు కాబట్టి బాగా అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ తనకు అర్థం కావడం లేదు, ఆ గది అంతా విరాజ్ ఉన్నట్టు తనకెందుకు అనిపిస్తుందో. కళ్ళు మూసినా కూడా అతడి రూపం కనిపిస్తూ ఉంది. ఏం చెప్పినా అతడి దగ్గరికి ఏం చెప్పి వెళ్ళగలదు, అతని దగ్గర ఉండగలదు. ఇలా తలుచుకుంటూ ఉంటే పిచ్చి లేచిపోతుంది తనకు. భగవంతుడా, నాకు నా కన్నయ్యతో గడిపే క్షణాలను గుర్తించుకోవాలి అని ఉంది. కానీ నాతో ఒక్క మాటైనా మాట్లాడ్డు ఎందుకని అని సవాలక్ష ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు. అందుకే బయటికి వచ్చి చూసింది. కానీ మధు, పృథ్వీ ఇద్దరూ ఒకటే గదిలో నిద్రపోతూ ఉన్నారు. ఇక శిరీష కుమార్ కూడా నిద్రపోతూ ఉన్నారు. విరాజ్ గది దగ్గరికి వెళ్దామనుకుంది. కానీ ఎందుకో వెళ్ళకుండా ఆగిపోయింది. తన మనసు తన మాట వినడం లేదు అని అర్థమై ఆ కాటేజ్ నుంచి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ అందంగా, అది అంత చలితో మంచులో కప్పబడి మధ్యలో పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయింది సీత. కానీ ఆమె మనసులో బాధ మాత్రం తగ్గడం లేదు. ఇంత అందమైన ప్లేస్ని కూడా ఆస్వాదించలేకపోతుంది నా మనసు అని అలాగే చూస్తూ ఉన్న తనకు ఒక్క క్షణం సీత అని పిలిచిన పిలుపు తన గుండె చప్పుడు ఆగి తనకే వినిపించింది. అయినా పలకలేదు. వెంటనే వెనక్కి తిరగాలి అనుకుంది. కానీ మళ్ళీ ఆ పిలుపు వినాలి అని అలాగే ఉంది. మళ్ళీ సీత అని ఇంకొంచెం గట్టిగా పిలిచేసరికి సంతోషంతో ఉరకలు వేసింది తన మనసు. అలాగే కొద్దిసేపు ఉన్న తర్వాత ఇప్పటికి కూడా తిరగకపోతే బాగోదు అని వెనక్కి తిరిగిన సీతకు అక్కడ విరాజ్ ఆమె ఎంతసేపటికి పలకకపోయేసరికి అతడు వెళ్ళిపోతూ కనిపించాడు. సీత ఒక క్షణం ఏడుపు మొహం పెట్టుకొని, బుద్ధి లేదు సీత నీకు, అతడు పిలుస్తూ ఉంటే పలకడానికి నీకేం మాయరోగమే అని తిట్టుకుంటూ ఉంది. కాసేపు అక్కడే ఉంది విరాజ్ మళ్ళీ తిరిగి వస్తాడేమో అని. కానీ అతడు రాలేదు. దాంతో ఇక రాడు కూడా అని అర్థమై సైలెంట్గా ఆమె కూడా లోపలికి వెళ్ళి ఎప్పుడో కొద్దిసేపటికి తర్వాత నిద్రపోయింది. అలా మొదట ఒక 3 రోజులు తినటం, తిరగడం, విరాజ్తో మాట్లాడాలి అని చాలా ట్రై చేసింది. అస్సలు కుదరడమే లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అతడు తన ఫ్రెండ్తో ఉంటూ ఉన్నాడు, లేదా సైలెంట్గా ఒక చోట కూర్చొని ఉంటాడు. అతడు దగ్గరికి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి పృథ్వీ అడ్డుపడడం, ఇద్దరు కొట్టుకోవడం, ఇలా జరిగిపోతూ 3 రోజులు గడిచిపోయాయి. కానీ 4వ రోజు వాళ్ళు ఉన్నట్టుండి ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఎందుకో తెలీదు, సీతకి ఆ వెదర్ పడకపోవడం వల్ల, లేదా సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు తను. ఈ 3 రోజులుగా విరాజ్ని చూస్తూ గడిపేసింది. నీరసంతోనే లైట్గా జ్వరం కూడా వచ్చింది. బయటకు వెళ్దామనుకున్న మధు వాళ్ళు సీత వెళ్దామా అనేసరికి మధు గారు, మీరు ఏం అనుకోకపోతే మీరు వెళ్ళండి, నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అనేసరికి ఏమైంది సీత అని తన నుదురుపై చెయ్యి వేసి చెక్ చేసింది మధు. దాంతో మధు కొంచెం టెన్షన్గా, అయ్యో సీత జ్వరం వచ్చింది నీకు అని అంటూ సీత
పర్లేదు మధు గారు, మీరు వెళ్ళండి, నార్మల్ ఫీవర్, తగ్గిపోతుంది అని కవర్ చేసింది. కానీ మధు ఉంటానన్నా కూడా సీత పర్లేదు అని చెప్పి వాళ్ళిద్దరినీ పంపించేసింది. అప్పుడు కూడా విరాజ్ ఒకసారి కూడా సీత వైపు చూడలేదు. సీతకు అదే 1000 సూదులతో తన గుండెపై ఎవరో గుచ్చుతున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకురా నేను నీ మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకోవటం? నువ్వు మాత్రం నేను ఒకదాన్ని ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి బ్రతుకుతున్నావు అని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది అని కూడా చెప్పచ్చు. అలా ఎప్పుడో ఈవినింగ్కి మళ్ళీ నిద్ర లేచింది. లేచి ఓపిక లేకపోయినా మెల్లగా లేచి కూర్చుంది. అప్పుడే తన తలపై ఒక తడిగుడ్డ ఆమె చేతిపై వచ్చి పడింది. ఎందుకంటే అది ఆమె నుదురుపై ఎవరో తడిగుడ్డ పెట్టారు. చాలాసేపటి నుంచి ఆమె బాడీ మొత్తం తుడిచినట్టు ఉన్నారు. ఆమెకు అర్థం కాలేదు. అలాగే పక్కన టాబ్లెట్స్ అండ్ జ్యూస్ ఫుడ్ కూడా ఉంది. అవన్నీ చూసిన తనకు తను మెలకువతో లేనప్పుడు ఎవరో తనకు జ్వరం ఎక్కువైందని గమనించి ఇవన్నీ చేశారని అర్థమయ్యి దిక్కులు చూసిన తనకు మధు లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి సీత అని అంటూ కంగారుగా ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగింది. పర్లేదు మధు గారు అంటూ చాలా థ్యాంక్స్ అంటూ తనను గట్టిగా హక్ చేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. మధు ఏ పిచ్చిపిల్ల ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. సీత ఏం లేదు అన్నట్టు తల ఊపుతూ మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఇలా చూసుకోలేదేమో మీరు చూసుకున్నట్టు అనేసరికి అందుకోసం ఇంతగా ఏడవాలా? నిజంగా నువ్వు పిచ్చిదానివి సీత. అయినా నీలాంటి మంచి అమ్మాయిని ఎవరైనా చూసుకుంటారు. అస్సలు విసిగించవు. నేను మాతో పాటు రమ్మంటే రాలేదు. ఇక్కడ నేనొచ్చేసరికి జ్వరంతో పడుకొని ఉంటే చూస్తూ ఉంటానా చెప్పు అని అంది. సీత రోజు రోజుకి రుణపడిపోతున్నాను మీకు అని అనుకుంది మనసులో. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయిన తనకు మధు మళ్ళీ ఫుడ్ పెట్టింది. బయటికి రానివ్వకుండా లోపలే జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా బాగా రెస్ట్ తీసుకుంది. కానీ గుండెల్లో దిగులు, గుబులు, బాధ, భయంగా అన్నీ వచ్చేశాయి. కేవలం తన ఇంటికి వెళ్ళటానికి ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేపు ఒక్కరోజు అయిపోతే మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే తన నాన్న ఆరా తీస్తాడు. తన మామయ్య వాళ్ళకు కాల్ చేస్తాడు. ఇప్పటికే చాలా భయపడుతుంది. తను ఇలా ఏవేవో ఆలోచనలతో ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారు. నేను నా కన్నయ్యను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అలాగని ఇక్కడే ఉండి నా కన్నయ్యను విసిగించలేను అని అనుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చి నేను చేసింది ఒకే ఒక్క పని, తనను చూసుకోవడం. చూసుకోనైతే చూసుకున్నాను కానీ మాట్లాడలేదు. మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు. అయినా అది కూడా ఒకందుకు మంచిదే. తనతో మాట్లాడితే నా జ్ఞాపకాలు, నేను మాట్లాడిన మాటలు తనకు గుర్తుంటాయి. వాటి వల్ల అయినా తనకు చిన్న బాధ వస్తుందేమో అని అదే బాధపడుకుంటూ ఆ రోజంతా గడిచిపోయింది. కానీ మరుసటి రోజు సాయంత్రం మధు ముందే చెప్పేసింది, మేము ఇంకా ఇక్కడ 2 రోజులు ఉండబోతున్నాం. కాకపోతే నువ్వు ముందే వెళ్ళాలి అంటున్నావు. ఎప్పుడు అని అడిగితే టైం చెప్పడం లేదు. అందుకే నీకోసం నైట్ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే పార్టీ ఇక్కడ కాదు, అదిగో ఇక్కడి నుంచి కొద్ది దూరంలో విరాజ్ ఆంటీ ఒక ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆవిడ సింగిల్గా ఉంటుంది. తన పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. మేమందరం వచ్చిన ప్రతిసారి ఆవిడ స్పెషల్గా మా కోసం వైన్ తయారు చేస్తారు. కాబట్టి నైట్ అక్కడే పార్టీ చేసుకుందాం అనేసరికి సీత కొంచెం షాక్ అయ్యి, మధు గారు మీరు మందు తాగుతారా అని అడిగింది. మధు నవ్వుతూ, మందు తాగుతారా కాదు మేడం, తాగుదాం అందరం కలిసి అంటున్నా అనేసరికి అయ్యో రామరామ నేను తాగను అని అంది. అందరూ అలా అన్న వాళ్ళమే. కాకపోతే ఆవిడ చేసిన వైన్ సూపర్గా ఉంటుంది సీత, ఒక్కసారి ట్రై చేద్దాం అని అంది.
సీత సరేలే అప్పుడు చూద్దాం, ఇస్తే వద్దని చెప్పేస్తా అనుకుంటూ సైలెంట్గా ఉంది. అక్కడే సోఫాలో కూర్చొని ఏదో మొబైల్ చూసుకుంటున్న విరాజ్, సీత ఎదిగో కాఫీ తాగు అంటూ మధు సీతకు కాఫీ ఇవ్వడంతో కాఫీ తాగుతూ ఉన్న సీత ఒక్కసారిగా పొరపోయింది. ఊపిరి కూడా ఆడనంత ఇబ్బందిగా తగ్గుతూ అప్పుడు ఉన్నట్టుండి ఆమె తలపై ఎవరితో చెయ్యి, ఆమె వెన్నుపై ఇంకో చెయ్యి తలపై తడుతూ వెన్నుపై నిమురుతూ, సీత నీకేం కాలేదు కదా అని పిలిచిన పిలుపు మెల్లగా ఊపిరి తీసుకుంటూ, నేను బాగానే ఉన్నాను అని మాత్రం అంది తను. అప్పుడు చూసింది ఎదురుగా ఉన్న మనిషిని. విరాజ్ తనకు చాలా దగ్గరగా ఉన్నాడు. అతడి కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. ఈ వారం రోజులుగా అతని పక్కనే ఉంది, కానీ ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడిందే లేదు. 1-2 సార్లు పిలిచాడు ఆ రోజు, కానీ ఆ పిలుపు కోసం పరితపించే తను మళ్ళీ పిలుస్తాడనే అనుకుంది, కానీ పిలవకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా ఉండేసరికి ఎందుకో తెలియదు ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. కానీ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. వెంటనే ఏం కాలేదు, బాగానే ఉన్నా అని అంటూ అక్కడే ఉన్న వేడివేడి కాఫీని, కనీసం అది వేడిగా ఉంది అని కూడా మర్చిపోయి ఒక గుటికలో గొంతులో పోసుకొని కాఫీ కప్ని అక్కడే పెట్టేసి తాగేశాను అని అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. నోరంతా కాలిపోయింది అంత వేడి కాఫీ తాగి. కానీ ఆమె మనసు పడుతున్న బాధ కన్నా ఆ నొప్పి చాలా చిన్నదిగా అనిపించింది ఆ క్షణం. ఆ తర్వాత చాలాసేపు నేలపై కూర్చొని తన చెంపలపై గట్టిగా కొట్టుకుంటూ అద్దంలో తన్ని తానే చూసుకొని తనకు నచ్చక అద్దం ముందు ఉన్న క్రీమ్స్ అన్నీ అద్దానికి పూసేస్తూ ఏడుస్తూ, నేను నీకెందుకు గుర్తులేను, నువ్వెందుకు నన్ను మర్చిపోయావు, ఎందుకు మాట్లాడటం లేదు, కనీసం నా పేరు కూడా ఎందుకు పలకడం లేదు, నువ్వు చిన్నప్పుడు నా కన్నయ్యలా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేవు, అప్పుడు నేను మాట్లాడకపోయినా నేను భయపడుతున్నా, నా భయాన్ని అర్థం చేసుకొని నేను బాధపడుతున్నా, నువ్వే వచ్చావు నా దగ్గరికి, నువ్వే అర్థం చేసుకున్నావు నన్ను, అలాంటిది ఈరోజు మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని దానిలా చూస్తున్నావు అని అంటూ అలాగే నేలపై కూర్చొని దిక్కులు పిక్కటిల్లేలా ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అలాగే నేలపై నిద్రపోయింది. కానీ దాదాపు ఒక 2 గంటల తర్వాత తనను మధు తన గది దగ్గరికి వచ్చి చాలాసేపు డోర్ కొట్టిన తర్వాత నిద్రలేచిన మన సీత పాప కష్టంగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మధు ఉండేసరికి మధు వైపు కంగారుగా చూస్తూ కళ్ళు మూతపడుతూ ఉంటే చెప్పండి అన్నట్టు నిలబడి ఉంది. మధు తన మొహం చూసి, సీత ఏడ్చావరా, ఎందుకలా ఉంది మొహం అని అడిగింది. కానీ సీత కవర్ చేస్తూ, మధు గారు జస్ట్ తలనొప్పిగా ఉంది, పైగా నిద్రపోయాను కదా, అందుకే అలా అనిపిస్తుంది అంది. అంతే తప్ప నేనేం ఏడవలేదు అని కవర్ చేసింది. కానీ మధు తన ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఏడుస్తుంది అని మధుకు అనిపించింది. అది అడగడం సభ్యత కాదు అనిపించి సైలెంట్గా, సరే సీత త్వరగా రెడీ అయ్యి బయటికి రా, మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసరికి సీత రాలేను అని చెప్పాలి అనుకుంది. కానీ తప్పదు, అతన్ని చూసే ఒక్క క్షణమైనా ఆమె మిస్ చేసుకోవాలి అనుకోలేదు. అందుకోసమని సరే అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక 1/2 అవర్లో ఫ్రెష్ అప్ అయ్యి ఒక వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని బయటికి వచ్చింది సీత. అప్పటికే హాల్లో రెడీ అయి ఉన్న అందరూ సీత రావడంతో ఇక సీత వైపు చూశారు. చాలా ముద్దుగా అందంగా ఉంది. ఎక్కువ మేకప్ ఏమీ యూజ్ చేయలేదు. కానీ తను ఒక న్యాచురల్ బ్యూటీ. మధు, శిరీష ఇద్దరు తన దగ్గరికి వచ్చి, సీత నిజంగా చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా, ఇలా ఏ అబ్బాయి చూసినా ఫ్లాట్ అయిపోతారు నిన్ను అని అంటూ అక్కడే ఉన్న కుమార్ వైపు చూసి, రే కుమార్, సీత ఎలా ఉంది అనేసరికి అతను చాలా బాగుంది సీత, చాలా అందంగా అచ్చం దేవతలా ఉన్నావు అనేసరికి మొదటిసారి విరాజ్ కొంచెం కోపంగా పైకి లేచి, ఈ నాన్సెన్స్ అంతా అయిపోతే
వెళ్దామా అన్నాడు. అక్కడున్న అందరూ అర్థం కానట్టు చూస్తే పృథ్వీ మాత్రం వెళుతున్న విరాజ్ వెనకే వెళ్ళిపోయాడు. పృథ్వీ అక్కడికి వెళ్ళిన వాళ్లకు చుట్టూ పచ్చని మొక్కలు, ఎంతో అందంగా ఉంది ఆ ప్లేస్ కూడా. అక్కడ చిన్న చిన్న ర్యాబిట్స్ కూడా పెంచుతూ ఉన్నారు. వాటిని చూసిన సీత వాటి దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకోవాలి అనిపించింది. కానీ ఎందుకో ముందుకు అడుగు వేసినదల్లా ఆగిపోయి, ఆ తర్వాత విరాజ్ ముందుకు వచ్చి ఒక ఆవిడ, మధ్య వయసు ఉంటుంది ఆవిడ ఆవిడ వచ్చి, విరాజ్ వచ్చేసారా, రండి, మీకోసం భోజనం కూడా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు వస్తారా కలిసి తిందామని రెడీ చేశాను అని ఆవిడ చెప్తూ పక్కనే ఉన్న సీత వైపు కూడా ఒకసారి చూసింది. కానీ ఎందుకో ఆమె ఎవరు, మీతో పాటు ఎందుకు వచ్చింది అని ఆవిడ అడగలేదు. సీతకు అర్థం కాలేదు. ఈవిడేంటి ఇలా గుచ్చి చూసింది కానీ అడగడం లేదు, నేను ఎవరని అడుగుతుంది అనుకుంటే ఏం అడగకుండా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్లకు అక్కడ డైనింగ్ టేబుల్ నిండా ఫుడ్ వడ్డించి ఉంది. దాని వైపు చూసి అందరూ సూపర్ ఆంటీ అని అరుస్తుంటే సీత మాత్రం ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరి కోసం డ్రింక్ మరియు ఫుడ్ పెట్టింది ఆవిడ. అందరూ తిన్నారు. కానీ సీత మాత్రం ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉన్నట్టు ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే శిరీష, సీత ఎందుకు తినడం లేదు, ఎందుకు అలాగే ఉన్నావు అనేసరికి సీత కొంచెం డల్గా మొహం పెట్టి, ఈ వారం రోజులు ఎలా గడిచిపోయిందో అర్థం కావడం లేదు, కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అని బయటికి చెప్తూ మనసులో, నా కన్నయ్యను దూరం నుంచి అయినా చూసుకున్నా ఈ వారం రోజులు, కానీ అది చాలు అని అనుకుంటూ రేపు ఈవినింగ్ వెళ్ళాలి అనుకుంటున్నా, టికెట్ కూడా అన్నయ్య బుక్ చేశాడంట, వెళ్ళాలి అని చెప్పింది. అంతే. ఆ మరుక్షణం విరాజ్ అక్కడే ఉన్న వైన్ బాటిల్ని మొత్తం లైట్గా తాగుతున్నవాడు కాస్త బాటిల్ లేపేశాడు. అందరూ టెన్షన్గా, విరాజ్ అంత తాగకు అన్నా వినకుండా తాగేశాడు. ఇంకో క్షణం కూడా అక్కడ ఉండకుండా తాగేసి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకో విరాజ్ మూడ్ డిస్టర్బ్ అయ్యింది అని అర్థమై ఇక మధు వాళ్ళు కూడా అక్కడ ఉండాలి అనుకోలేదు. దాంతో ఆవిడకు బాయ్ చెప్పి అందరూ రిటర్న్ అవుతుండగా ఆవిడ సీత అని పిలిచింది. వెళుతున్న సీత వెనక్కి తిరిగి హా ఆంటీ అనేసరికి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అలాగే నీ జీవితాన్ని కూడా అందంగా మలుచుకుంటే బాగుంటుంది. పైగా ఇంకో విషయం, మనం బాగా ఇష్టమైనది చూస్తూ ఉంటే సరిపోదు, అడుగు ముందుకు వేసి చెప్పే ధైర్యం కూడా ఉండాలి అని ఆవిడ సీత తల నిమిరి చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పింది. సీత ఏం మాట్లాడలేదు. అర్థం కానట్టు సైలెంట్గా మధు వాళ్ళతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ మళ్ళీ అదే కాటేజ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి లోపలికి వెళ్ళిన సీతకి అక్కడ హాల్లోనే నేలపై ఫ్లవర్ వాస్ పగిలి ఉండటంతో మధు వాళ్ళ వైపు చూసింది. మధు వాళ్ళు, ఇది వాళ్ళకు మామూలే కాబట్టి వాడికి ఎక్కువ కోపం వచ్చినప్పుడు అలాగే చేస్తాడు, పట్టించుకోకు అని అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సీత, ఏంటి ఈయనకు ఇంత కోపం అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. కానీ కొద్దిసేపటికి మధు వచ్చి సీత అని పిలిచేసరికి ఏదో ఆలోచిస్తున్న సీత అటువైపు చూడగా మధు సీత దగ్గరికి వచ్చింది. సీత, ఏంటి మధు గారు అనేసరికి, నేను ఇంకా పృథ్వీ ఇద్దరం కలిసి నైట్ అలా బయటికి వెళ్తున్నాం, రావటానికి ఆలస్యం అవుతుంది, ఇంకా శిరీష మరియు కుమార్ కూడా ఏదో పార్టీ ఉండడంతో వాళ్ళు కూడా ఉండటం లేదు, ఇక ఇక్కడ ఉండేది నువ్వు మరియు విరాజ్ మాత్రమే, నీకు భయం వేస్తే నాకు కాల్ చెయ్యరా అని చెప్పి మధు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సీత ఏం మాట్లాడలేదు. సైలెంట్గా నేలపై కూర్చొని, రేపటితో నీకు నాకు మధ్యన బంధం, అలాగే ఈ తాళిబంధం అన్నీ ముగిసిపోతున్నాయి విరాజ్. ఈ సీత కథ ఒంటరిగానే మొదలయ్యింది, ఒంటరిగానే పూర్తవుతుంది అని బాధపడుతూ ఉన్న తనకు
ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు. అలా నేలపై పడుకొని నిద్రపోయిన తనకు దాదాపు ఒక 2 గంటలు ఫుల్గా నిద్రపోయింది. కానీ ఉన్నట్టుండి బయట వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ వర్షం చినుకులు గ్లాస్ విండోలో నుంచి ఆమె మొహంపై పడడంతో మెల్లగా ఓపిక తెచ్చుకొని మెలకువ వచ్చేసరికి చూసిన తనకు వర్షం పడుతుంది అని గమనించి లేచి విండో క్లోజ్ చేస్తే ఎందుకో ఒకసారి తనకు తన కన్నయ్యను చూసుకోవాలి అనిపించి ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించడంతో అప్పుడు విరాజ్ గది వైపు వెళ్ళింది. లోపలికి అడుగు పెట్టగానే బెడ్పై పడుకుని కళ్ళు మూసుకొని ఉన్న విరాజ్ కనిపించాడు. మొదట అతడు మెలకువగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలి అని తెరిచిన తలుపుపై నాక్ చేసింది. అయినా మెలకువ రాలేదు. దాంతో కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళిన తనకు అతడు గాఢ నిద్రలో ఉన్నాడు అనుకుని వెళ్ళి బెడ్పై అతని పక్కనే కూర్చొని మెల్లగా అతడి చేతిపై ఆమె చేతితో తాకింది. లేస్తాడేమో అని. అయినా లేవలేదు. మళ్ళీ పిలిచింది. అయినా పలకలేదు. అప్పుడే ఉన్నట్టుండి సీత నడుముపై చెయ్యి వేసి ఆమెను మీదికి లాక్కున్నాడు. ఒక్క క్షణం సీత ఉలిక్కిపడింది. అంటే విరాజ్ మెలకువతోనే ఉన్నాడా అని టెన్షన్ పడిపోతూ విడిపించుకోవాలి అని చూసింది. కానీ అతని బలమైన పట్టు ముందు ఆమెను విడవనివ్వలేదు. కష్టంగా ఊపిరి తీసుకుంటూ విరాజ్ గారు, నేను సీతని కావాలని రాలేదు అని ఏదో చెప్తున్నా తనకు నువ్వు ఎవరు అని నాకు తెలుసు అన్నాడు. దాంతో సీత సంతోషంగా నేను మీ సీతనని మీకు తెలుసా అని అంది. దానికి విరాజ్ ఏం మాట్లాడకుండా ఆమెను గుండెలకు హత్తుకుంటూ నువ్వు నా ప్రేమవి, నేను ప్రేమించిన నా ప్రేమవి అని నాకు తెలుసు అన్న. అతడి మాటలు ఒక్క క్షణం ఆమె మైండ్ పనిచేయడం లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అంటూ. ఆయన నన్ను తను ప్రేమించిన అమ్మాయి అనుకుంటున్నారా? అందుకనే దగ్గరికి తీసుకుంటున్నారా? నేను ఒకరి స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయాలి అని అనుకోవడం లేదు అని కొంచెం కోపంగా అతన్ని విడిపించుకొని లేవబోయింది. కానీ అతడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్ని రోజులు నా ప్రేమ నీకెందుకు కనిపించడం లేదు అన్నాడు కొంచెం కోపంగా. సీతకు సగం అప్పటికే మైండ్ పనిచేయడం లేదు. అసలు ఏంటి ఇదంతా? తను గదిలోకి రావడం, అది అంత దగ్గరగా అతన్ని చూడటం కల లేదా నిజమా? ఎప్పుడు అతడు మాట్లాడుతున్న మాటలు అన్నీ ఆమె జీర్ణించుకోలేకపోవడం. అవసరమానే నీకు అని తన మనసు తనని కొన్ని వేల సార్లు తిట్టడం. సీత కంట్లో కన్నీళ్ళు జలజలమంటూ కారిపోతున్నాయి. ఈసారి విరాజ్ కళ్ళు తెరిచి చూశాడు. చూసి ఆమె కంట్లో కన్నీళ్లు కారుతూ ఉండేసరికి ఆమె కారుతున్న కన్నీళ్లను అతని బొటన వేలితో సుతారంగా తుడుస్తూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ సీత, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా చిన్న మాటేమో. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ విషయం నీకు ఎలా చెప్పాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. రోజు నిన్ను చూసుకుంటూ, రోజు కొన్ని వేల సార్లు నీ ఫోటోకి ముద్దు పెట్టుకుంటూ, తెలుసా నీ పక్కనే ఉన్నా నేను నిన్ను తాకలేకపోయా అని విరాజ్ మాట్లాడుతూ ఉంటే సీతకి కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే సీత ఏదో ఒక మూల విరాజ్ తన గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంది. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలను బట్టి తను మాట్లాడింది అతడు ప్రేమించిన అమ్మాయి గురించి అని అర్థమయ్యింది తనకు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా విరాజ్ ఆమెను కలవటానికి అస్సలు రాలేదు, ఆమెను చూడటానికి రాలేదు. అలాంటిది ఇప్పుడు అతడు మాట్లాడింది నా పక్కనే ఉన్నానని, నన్ను టచ్ చేయాలి అని అనుకున్నాను అని, ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడు అని. ఇవన్నీ విన్న తనకు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేశాయి. ఎంత పిచ్చి ప్రేమ పెంచుకొని వెయిట్ చేస్తున్నావే సీత, నిజంగా
బుద్ధి లేదు నీకు అని కోపంగా విరాజ్ చెయ్యి విడిపించుకొని వెళ్ళపోయింది. కానీ ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమెను చుట్టూ చెయ్యి వేసి ఇంకా ఫోర్స్గా అతడికి హత్తుకుంటూ నువ్వంటే ఎంత ఇష్టమో చూపించాలని ఉంది. నా ప్రేమంతా నీకే పంచి ఇవ్వాలనుంది. నీ కాలి నుంచి నీ నుదిరి వరకు నేను తాకని ప్రదేశమే ఉండకూడదు. అంత ఇష్టం నువ్వంటే నాకు అని ఇష్టంగా మొదటిసారి ఆమె పెదాలను అందుకున్నాడు. ఎంతైనా చిన్నప్పటి నుంచి అంతగా ప్రేమించింది. దూరం పెట్టలేకపోయింది. మొదట మొత్తం ఇద్దరి కలయికకు మొదట గింజుకున్న అతడి స్పర్శకు వణికిపోతుంది. అలాంటిది ఎప్పుడు మాత్రం ఏం చెయ్యగలదు? మనసులో ఒకటే అనుకుంది. నీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయినా నీతో కనీసం శరీరాన్ని పంచుతున్నావు. జీవితాంతం పొందాల్సిన అందమైన సంతోషమైన స్మృతులను ఈరోజే నీతో పంచుకునేలా చేస్తున్నావు అనుకుంటూ అతను ముద్దు పెడితే లొంగిపోయింది. అది తప్పుగా అనిపించడం లేదు. ఎందుకంటే ఆమె మెడలో ఉన్న పసుపు తాడు ఆమె మనసుకు అతడు నీ భర్త అని చెప్తుంది. ఆ తర్వాత మెల్లగా విరాజ్ తలలోకి చేతులు పోనించి ఇష్టంగా అతడికి ముద్దు పెడుతూ ఉంది సీత కూడా. అతడు ఆమె పెదాలను వదిలి ఆమెను నుదురుపై, చెంపలపై, ఆమె కళ్ళపై, మొగ్గుపై, మళ్ళీ ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు. అచ్చం అతడు ఎలా అయితే పెట్టాడో తనవి తీరా ఆశ తీరా ఆమె కూడా అలాగే చేతులు, వేళ్ళు, కాళ్ళు ప్రతి ఒక్క చోట ఇష్టంగా ఆమె ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. అంత ఇష్టం తనకు తన మొగుడంటే. ఇది తప్పు ఒప్పు ఆ క్షణానికి ఆమెకి తెలీదు. తెలిసినా కూడా దాన్ని సరిచేయాలి అని తను ఆ క్షణం అనుకోవడం కూడా లేదు. అలాగే ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. బయట వర్షం బోరున కురుస్తూ ఉంది. ఉరుములు మెరుపులు ఇద్దరు ఇష్టంగా పెనవేసుకుపోతున్నారు. మెల్లగా సీతే అతడి షర్ట్ని తీసేసింది. విరాజ్ చేతులు ఆమె ఎద భాగాన్ని తడిమేస్తున్నాయి. ఆమె మెడ వంపులో చేరి మొద్దులు పెడుతూ అతడి నాలుకతో రాస్తూ మెల్లగా ఎంగిలి అద్దిన చోట కొరుకుతూ ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమున ఊపిరి బిగపట్టేసి అతడిని టైట్గా హత్తుకుంది. అతడు కరెక్ట్గా ఎద మధ్యన తలను దాస్తూ అతడి నాలుక అక్కడ నాట్యం ఆడుతూ ఉంటే మెల్లగా కన్నయ్య అని పిలిచింది. ఒక్క క్షణం ఆమె నోటి నుంచి వచ్చిన ఆ పదం అతడి కళ్ళలో నుంచి ఉన్నట్టుండి కారుతున్న కన్నీళ్ళు రెండూ ఒకటేసారి జారాయి. ఆ క్షణం విరాజ్ మైండ్లో ఎన్నో రన్ అవ్వడం మొదలయ్యాయి. విరాజ్ గట్టిగా ఆమెను హత్తుకుంటూ నన్ను వదిలేయకే, పిచ్చోణ్ణి అయిపోతాను. ఒకసారి వదిలి వెళ్ళిపోయావు, మళ్ళీ వెళ్ళిపోతే బ్రతకలేను అని చాలా నెమ్మదిగా ఆమెను గట్టిగా పొదవి పట్టుకొని మరీ చెప్పాడు. కానీ అప్పటికే ఆమె విరాజ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అతడు మాట్లాడిన ఒక్క మాట కూడా ఆమెకు వినిపించడం లేదు. కళ్ళు గట్టిగా మూసుకొని అలాగే ఉన్న ఆమెను మళ్ళీ ఈసారి ప్రేమగా ఆమె పెదాలను అందుకొని ఇష్టంగా తనివి తీరా ముద్దు పెట్టుకున్నాడు. దాదాపు 1 గంట సేపు ముద్దు పెట్టుకున్న విరాజ్ ఎందుకో తెలీదు అక్కడే ఆపేసి పక్కకు జరిగిపోయిన అతడిని ఆమె వెళ్ళనివ్వలేదు. గట్టిగా అతడి భుజంపై 2 చేతులు వేసి నువ్వు నాకు కావాలి, ఈ క్షణం ఇప్పుడే కావాలి అని గట్టిగా అడిగింది తన కన్నయ్యను. విరాజ్ ఆమె అన్నది అర్థం కానట్టు చూసేసరికి అతన్ని బెడ్పై తోసి ఆమె అతడి పైకి చేరుకుంది. క్షమించాలి, ముగింపు ఈరోజు ఇవ్వలేకపోయినందుకు. అలాగే కథ ఇంకో భాగంతో ఎండ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కథలో ఎమోషన్స్, లవ్, కేరింగ్ అన్నీ ఉంటాయి.
కథను స్కిప్ చేస్తూ పోతూ ఉంటే ఆ ఫీల్ మిస్ అయిపోతారు. కాబట్టి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. అలాగే లైక్ చేయండి. మర్చిపోవద్దు. క్షమించాలి. రాసిన వెంటనే ఇస్తున్న ఆలస్యం చేసినట్టు మీకు అనిపిస్తే క్షమించండి. నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా ముగింపు ఇచ్చేస్తాను. అలాగే ఊహించని చిన్న చిన్న స్వీట్ ట్విస్టులు కూడా ఉంటాయి కథలో. కాబట్టి వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. కథ ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ముగింపు భాగంతో కలుసుకుందాం. బాయ్ బాయ్.